డిఏ కరువు బత్యం అంటే ధరలు పెరిగినప్పుడల్లా ఎంత మేర ధరలు పెరిగినాయో ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాల పెంపు. ధరలు తగ్గినప్పుడు అట్లా ఉండదు. ఇప్పుడు ఈ మధ్యనే ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది, తగ్గింది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 3.5% అని చెప్పేసి, అంతకుముందు 5.5 దాకా వెళ్ళింది. అంటే లెక్క ప్రకారం అయితే ధరలు తగ్గినాయి అని మనం లెక్క కడతాం ద్రవ్యోల్బణం. కానీ డిఏ ఇచ్చారు అంటే అర్థం ఏంటి? ధరల పెరుగుదల సంభవించిందనినే కదా. సరే, అది పక్కన పెడితే డిఏ 2% పెంచారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులకి ఒక మంచి వెసులుబాటు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతం స్థాయికి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజలు, అంటే విడిపోయిన రాష్ట్రం స్టార్టింగ్లో ఉద్యోగులు ఇప్పుడు మళ్ళీ ఈ డిఏల పరంగా చూస్తే ప్రభుత్వాల మీద ఆధారపడాల్సి వస్తుంది. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ డిఏలు పాత డిఏల బకాయిలు ఇవ్వడమే కష్టమవుతుంది. బట్ పెట్టుకుంది కేంద్రం డిఏ ఇచ్చినప్పుడు అదే స్థాయిలో రాష్ట్రంలో ఇవ్వాలన్నటువంటి. నాకు తెలిసి ఇప్పటికీ ఆంధ్రాలో 4-5 డిఏలు పెండింగ్లో ఉన్నట్టు. ఇప్పుడు ఈ డిఏ ఇస్తారా అంటే లెక్కలో రాసుకుని భవిష్యత్తులో ఇస్తారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.